మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం విజయానంద్ దెందులూరి గారు రాసిన ఆనంద్ కథలు అనే కథా సంపుటి నుండి కారులో దెయ్యం అనే కథ విందాం. ఆషాఢ మాసం, అమావాస్య, ఆదివారం, అర్ధరాత్రి. నల్లత్రాసు లాంటి మెలికలు తిరిగిన తారు రోడ్డు మీద తెల్లని స్విఫ్ట్ కారు వేగంగా దూసుకుపోతుంది. రోడ్డుకి ఇరువైపులా దట్టమైన అడవి. ఒక పక్క ఎత్తైన కొండలు, ఒక పక్క లోయలతో నల్లమల అడవులు భయంకరంగా ఉన్నాయి. డాష్బోర్డ్ మీద స్పీడోమీటరు 85 చూపిస్తుంది కారు వేగాన్ని. స్టీరింగ్ని గట్టిగా పట్టుకొని స్టడీగా డ్రైవ్ చేస్తున్నాడు విఎన్ ధన్, ప్రఖ్యాత హారర్ ఫిక్షన్ నవలా రచయిత. కారు కన్నా అతని ఆలోచనలు ఇంకా వేగంగా పరిగెడుతున్నాయి. అంత చల్లని వాతావరణం, పైగా కారులో ఏసీ పనిచేస్తున్నా కూడా అతని మస్తిష్కంలోని ఆలోచనల వేడికి నుదుటి మీద నుంచి స్వేద బిందువులు రాలుతున్నాయి. బయట వాతావరణం పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో, పెద్ద గాలివానతో బీభత్సంగా ఉంది. కొద్ది రోజులుగా తన భార్య సంజన ఆరోగ్యం బాగుండటం లేదు. ఆమె ప్రవర్తనలోనూ మాట తీరులోనూ చాలా మార్పు గమనించాడు తను. ఒక్కొక్కప్పుడు హిస్టీరిక్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. పొంతన లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఎంతోమంది పెద్ద పెద్ద డాక్టర్లకు, మానసిక వైద్యులకు చూపించాడు. మందులు వాడుతూనే ఉన్నాడు. అయినా ఎక్కడా ఫలితం కనిపించలేదు. బహుశా ఏ గాలో ధూళో తగిలి ఉంటుంది. అందుకే మందులకు తగ్గడం లేదని ఏదైనా భూత వైద్యం చేయించమని కొందరి ఉచిత సలహా. ఆ నోట పడి ఎవరో చెప్పారు, ఇలాంటివి మందులకు తగ్గు, వీటి విరుగుడికి సరైన పరిష్కారం చేయగల ఒకే ఒక్కడు భైరవుడనే మాంత్రికుడు నల్లమల్ల అడవులలో ఉన్నాడని, అతను ప్రతి అమావాస్య రాత్రిపూట ఇలాంటి సమస్యలకు పరిహారం చేస్తాడని, అంచేత అతన్ని కలవమని ఎవరో చాలా నమ్మకంగా చెప్పారు. అందులోనూ అమావాస్య, ఆదివారం కలిసి వస్తే ఇంకా మంచిదని చెప్పారు. అందుకే ఆ భైరవుణ్ణి కలవడానికి వెళ్ళొస్తున్నాడు. తను చెప్పిన వివరాలను బట్టి తన భార్యను ఒక ఆత్మ ఆవరించిందని, ఆమెను కట్టడి చేయాలంటే తానిచ్చిన విభూతిని తన భార్యకు రాసి రక్షరేఖను మెడలో కట్టాలని, అయితే ఇవన్నీ అమావాస్య ఘడియలు వెళ్లకముందే చేయాలని చెప్పాడు భైరవుడు. అంచేత అమావాస్య వెళ్లకముందే ఇంటికి చేరుకొని అతను చెప్పినట్లు చేయాలి. ఇంకో 2 గంటల్లో అమావాస్య వెళ్ళిపోతుంది. ఈ లోపల ఇల్లు చేరుకోవాలి. కానీ ఈ ఘాట్ రోడ్లో, ఇలాంటి వాతావరణంలో అంత వేగంగా వెళ్ళడం అసంభవం. అయినా సరే ఎలాగైనా నిర్ణీత సమయంలో ఇల్లు చేరుకోవాలి. దృష్టి రోడ్డు మీద కేంద్రీకరించి డ్రైవ్ చేస్తున్నాడు. ఏదో అలజడి, గుండెల్లో గుబులు. జేబులోని ఫోన్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చాడు. కొంచెం వేగం తగ్గించి, ఇంత రాత్రి వేళ ఎవరై ఉంటారు అనుకుంటూ ఫోన్ తీశాడు. సంజన. ఈ టైంలో సంజన ఎందుకు ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. పెద్దగా నవ్వు వినపడింది. హలో హలో అంటున్నాడు. అవతల నుంచి మళ్ళీ నవ్వులు వినిపిస్తున్నాయి. అతనికి కంగారు వచ్చింది. ఏమైంది సంజనకు? ఎందుకలా నవ్వుతుంది? అయినా అది ఆమె గొంతులా లేదు. నవ్వు ఆపకుండా వస్తుంది. హలో సంజు, ఏమైంది? ఎందుకలా నవ్వుతున్నావు అని అడుగుతున్నాడు ఆతృతగా. ఇంతలో ఫోన్ స్క్రీన్ మీద ఎవరో అమ్మాయి నవ్వుతూ కనిపించింది. హా 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 హా, డియర్ ఎలా ఉన్నావు? ఆగు, ఒకసారి కార్ ఆపు, నీతో మాట్లాడాలి అంటుంది ఆమె. ఏయ్, ఎవరు నువ్వు? మా ఆవిడ ఫోన్ నీకెలా దొరికింది? నీకేం కావాలి? కంగారుగా అడిగాడు. నేనెవరో తెలీదా? ప్రస్తుతం మీ ఆవిడలోనే ఉన్నాను. సరిగ్గా చూడు, గుర్తులేదా అంది మళ్ళీ భయంకరంగా నవ్వుతూ. ఇప్పుడు ఆ పని మీదే వస్తున్నాను. కాసేపట్లో నీ పని అయిపోతుంది, ఉండు అంటూ ఫోన్ కట్ చేసి మళ్ళీ వేగం పెంచి డ్రైవ్ చేస్తున్నాడు. ఎలాగైనా త్వరగా ఇల్లు చేరుకోవాలని. చూస్తుండగానే వర్షం పెద్దదైంది. హెడ్లైట్ వెలుతురులో కూడా రోడ్డు సరిగా కనిపించడం లేదు. డాష్బోర్డ్లోని అరలోంచి పాలిష్ క్లాత్ తీసి విండో స్క్రీన్ లోపల తుడుస్తున్నాడు. రోడ్డు మీద అప్పుడప్పుడు వచ్చిపోయే వాహనాలు తప్ప వేరే మనిషి సంచారం లేదు. కొంత దూరంలో ఏదో తెల్లని స్త్రీ ఆకారం రోడ్డుకు అడ్డంగా ఉన్నట్లు కనిపించింది. హారన్ కొడుతున్నాడు గట్టిగా. అయినా ఆకారం కదలడం లేదు. దగ్గరకు వచ్చేసింది.
ఇప్పుడు ఆ ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ్చర్యం! ఆమె ఇంతకుముందు ఫోన్లో కనిపించిన ఆమె. అయినా ధైర్యం కూడగట్టుకొని కారు ఆపకుండా పోనిస్తున్నాడు. ఏయ్, ఆపమంటే కారు ఆపవే? నీకే చెప్పేది. నువ్వు నన్ను పంపించలేవు. నేను నీ భార్యను వదిలి వెళ్ళను. నిన్నింటికి వెళ్ళనీయను. ఆగు! హా అంటూ మళ్ళీ ఆమె మాటలే ఈసారి కారులోని స్పీకర్లోంచి వినిపిస్తున్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. స్పీకర్లోంచి ఆమె నవ్వు వినిపిస్తుంది గట్టిగా. ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని కారు వేగం పెంచి ఆమెను గుద్దుకుంటూ ముందుకు పోనిస్తున్నాడు. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఆమె లేదిప్పుడు. అమ్మయ్య అనుకుంటూ కర్చీఫ్తో ముఖం తుడుచుకున్నాడు. ఇంతలో మళ్ళీ గట్టిగా అదే నవ్వు పక్కనుంచే వినిపిస్తుంది. ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూశాడు. తన పక్క సీట్లో కూర్చొని తనకేసే చూస్తూ నవ్వుతుంది ఆ అమ్మాయి. ఊహించిన ఆ దృశ్యానికి గుండె ఆగినంత పనైంది. తను ఎవరు? వెళ్తున్న కారులోకి ఎలా వచ్చింది? ఆ ఒక్క క్షణంలోనే 1,00,000కు మించిన అనుమానాలు, ప్రశ్నలు. తెలియకుండానే సడన్ బ్రేక్ వేశాడు. అంత వేగంలో ఉన్న కారు స్కిడ్ అయి పల్టీలు కొట్టుకుంటూ లోయలో పడిపోయింది. సంజు అంటూ గట్టిగా అరిచాడు. ఏమైందండి? ఏమిటలా అరిచారు? పక్కలో మంచి నిద్రలో ఉన్న సంజన ఉలిక్కి పడి లేచింది. అతని అరుపుకి భర్తని తట్టి లేపింది. నేనెక్కడున్నాను అంటూ లేచాడు, కళ్ళు నలుపుకుంటూ చుట్టూ చూస్తూ. సంజు, నేను కారుతో సహా లోయలో పడిపోయాను కదా, మళ్ళీ పైకెలా వచ్చాను? నువ్వు బాగానే ఉన్నావా? ఆ దెయ్యం నిన్ను వదిలేసిందా అని అడిగాడు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? కారేంటి, లోయలో పడిపోవడం ఏంటి? దెయ్యం ఎవరు? మీరు హారర్ కథలు రాసి అవే కలలు కంటున్నారు. ఆ దిక్కుమాలిన దెయ్యాల కథలు రాయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినరు కదా. నా కర్మ, బంగారం లాంటి నిద్ర పాడు చేశారు అంటూ తిట్టుకుంటూ అటు తిరిగి పడుకుంది. ఏమిటి ఇదంతా కళ? అర్ధరాత్రి దాకా కూర్చొని రాస్తున్న హర్రర్ కథ కారులో దెయ్యం మధ్యలో ఆపేసి పడుకున్నాడు. అది అతను చేసిన తప్పు. రాయబోయే కథంతా కలలో వచ్చి భయపెట్టింది. నవ్వుకుంటూ పడుకున్నాడు. విఎన్ ధన్ అనే ద గ్రేట్ రైటర్ విశ్వనాథన్. ఇదండి కారులో దెయ్యం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.